మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమాధిని తొలగించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటు చేసుకున్నాయి. నాగపూర్లో భీకర స్థాయిలో విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దీన్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ కు లేఖ రాశారు. వక్ఫ్ ఆస్తులకు కేర్ టేకర్ గా ఉన్న ముతావలి ప్రిన్స్ యాకూబ్ తన లేఖలో ఔరంగజేబ్ సమాధికి రక్షణ కల్పించాలని కోరారు. వాస్తవానికి ఆ సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించారని, ప్రస్తుతం పురావస్తు శాఖ అధీనంలో ఆ సమాధి ఉన్నట్లు చెప్పారు. అయితే 1958 నాటి ప్రాచీన కట్టడాలు, ఆర్కియాలజీ సైట్ల పరిరక్షణ చట్టం ప్రకారం ఔరంగజేబు సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని ఆయన డిమాండ్ చేశారు. తవ్వటం, కూల్చటం, మార్పులు కూడా చేయరాదు అని అన్నారు. సమాధి వద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకూబ్ తన లేఖలో డిమాండ్ చేశారు. ఔరంగజేబు సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్కియాలజీ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో యుఎన్ను కోరారు.